నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నిన్న ఎల్బీ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో సామాజిక న్యాయ బేరీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్పంచులంతా కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి బీజేపీ పైన కొన్ని హాట్ కామెంట్ చేశారు. వీటికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ సరూర్ నగర్ కార్పొరేటర్ అక్క శివాని గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క, చెప్పండి, కొన్ని కామెంట్ చేశాడు. ఏంటంటే సెక్యులరిజాన్ని కావచ్చు, దీనికి సంబంధించి ఇవి లేకుండా చేసిన భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే సంబంధించి ఒక పెద్ద ప్రమాదం జరగబోతుందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని ఎట్లా చూస్తారు? అది కాంగ్రెస్ సభ కాదు, అది కామెడీ షో లాగా నాకు అనిపించింది. అది కాంగ్రెస్ వాళ్ళు చేసే ఒక నాటకము, డ్రామా లాగా అనిపించింది. అసలు నిజంగా కూడా సోషలిజము, సెక్యులరిజం ఈ వర్డ్స్ రాజ్యాంగంలో ఎవరు రాశారండి? ఈ పదాలు నిజంగా కూడా బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉండేనా? 1950లో ఉన్న రాజ్యాంగంలో సోషలిస్ట్, సెక్యులరిజం లేదు. ఆల్ ఆఫ్ ఎ సైడన్ 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ రాజ్యాంగాన్ని ఆమె ఆ రోజు ధిక్కరించి దాన్ని అవమానించి ఆ రోజు ఆమె ఎమర్జెన్సీని విధించింది. ఎందుకు? తన కుర్చీ కాపాడుకోవడం కోసం. ఆ రోజు ఎమర్జెన్సీని విధించి రాత్రి చీకట్లో సోషలిస్ట్, సెక్యులరిజం పేరు పెట్టింది. అసలు సెక్యులరిజం పేరు ముందు బిఆర్ అంబేద్కర్ గారు రాయంది, ఈమె ఎందుకు చేసింది? అసలు నిజంగా కూడా రాజ్యాంగాన్ని అవమానించింది ఎవరు? ఈ రోజు గొప్పలు మాట్లాడితే వీళ్ళ వారసులు. ఆ రోజేమో నానమ్మనేమో తప్పు చేస్తుంది, వాళ్ళ మనవడు వచ్చేమో మనకు నీతులు చెప్తున్నాడు అంటే దొంగలే వచ్చి నీతులు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళకి అసలు మాట్లాడే అర్హత లేదు. బిఆర్ అంబేద్కర్ గారి పేరు తీసుకునే అర్హత వీళ్ళకు లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు. ఎందుకంటే అవమానించింది వాళ్ళే. ఆ రోజు వాళ్ళని చీకట్లో మయం, ఆ రోజు స్వతంత్ర భారతదేశాన్ని చీకటి మయం చేసింది వాళ్ళే. ఈ రోజు వచ్చి గొప్పలు మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు, ప్రజలు సహించరు కూడా. 11 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకి ఏమి ఇచ్చింది? బడ్జెట్ లో గుండుసున్నా తప్ప అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నిజమేనా? ఏమి ఇవ్వలేదు తెలంగాణ? అసలు కాంగ్రెస్ నాయకులు కళ్ళున్నాయా, చెవులున్నాయా నాకు అర్థమైతలే. నిజంగా కూడా వాళ్ళ కళ్ళు కనిపించకపోతే చెప్తే మేము అద్దాలను పంపిస్తాం, చెవులు అయిపోతే చెప్తే చెవుల మిషన్లు మేము పంపిస్తాం. కానీ ఏమిచ్చిండ్రు అని అడిగే ముందు అభివృద్ధిని ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎంత అయింది, దేశ వ్యాప్తంగా కూడా మన పేరు ఎంత గొప్పగా అయిపోయింది, మన వీసాకి ఎంత గొప్పతనం వచ్చింది. అది చూడకుండా ఆ రోజు కేటీఆర్ కూడా ఏమిచ్చింది అని అన్నాడు. మొత్తం అధికారం ఊడిపోయింది, ఫామ్ హౌస్ కి చేరుకున్నాడు. ఈ కాంగ్రెస్ నాయకుడు కూడా ఏమిచ్చింది అంటే వాళ్ళకు కూడా అధికారం ఊడిపోతుంది. ఉన్న ఈ 3 ఏళ్లన్నా సక్రమంగా పని చేయండి, ప్రజలకు సంక్షేమం చేయండి, తెలంగాణకి అభివృద్ధి చేయండి. ఏమిచ్చింది అని ఇంకా కూడా తెలివి లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే డిబేట్కు రండి, మేము రెడీగా ఉన్నాం, ఏమిచ్చిందో పేపర్లతో సహా చూపిస్తాం. పాకిస్తాన్ తో యుద్ధం ఎందుకు ఆపాల్సింది? ఒక ట్రంప్ చెప్తే వినడం ఏంటి? భారత ప్రధానిని ప్రజలు ఎన్నుకున్నారా, ట్రంప్ ఎన్నుకున్నారా అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీని ఎట్లా చూస్తారు? ట్రంప్ యుద్ధం ఆపేయమన్నాడు అని చెప్పి మళ్ళీ రాహుల్ గాంధీకి వచ్చి చెప్పిండా ట్రంప్? లేకపోతే ఖర్గేకి వచ్చి చెప్పిండా? వీళ్ళకేదో ఫోన్ చేసి నేను ఆపమన్నా అని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. నిజంగా కూడా అమెరికా, ట్రంప్ ఎలాంటి పొజిషన్ లో ఉన్నారంటే ప్రపంచంలో వ్యాప్తంగా ఎవరు తుమ్మినా తగ్గినది నా కారణంగానే అని చెప్పుకునే వైఖరి ఈయన ట్రంప్ది. ఆయన చెప్పంగానే వీళ్ళు నమ్మడం ఏంది? అసలు దేశం ముఖ్యమా, రాజకీయం ముఖ్యమా వీళ్ళకి? ఇప్పుడైనా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక దిక్కు దేశము టెర్రరిజం కి మనం పోటీ పడుకుంటూ మనం యుద్ధం చేస్తుంటే వీళ్ళు సొంత రాజకీయం లాభం కోసం అని చెప్పి ట్రంప్ ఆపిండు, పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళు పాకిస్తాన్ తరఫున మాట్లాడుతున్నారా, భారతదేశం తరఫున మాట్లాడుతున్నారా తెలుసుకోవాలి. ఈ నిజమైన దేశభక్తుల, దేశ ద్రోహుల వాళ్ళే తెలుసుకోవాలి. మరొకటి ఏం చెప్తాను అంటే, దేశ ప్రజలకు కావాల్సింది మన్ కీ బాత్ కాదు, కామ్ కీ బాత్ కాదు, ఫస్ట్ పని చేసి చూపించండి ప్రజలకు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు. అంటే బీజేపీ ఏం పని చేయట్లేదా తెలంగాణలో? అది మూర్ఖంగా వాళ్ళు మాట్లాడే మాటలు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత గరీబీ హటావ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడిండ్రు. ఏం గరీబీ హటావ్ అండి? కనీసము పేద ప్రజలకు ఒక టాయిలెట్లు కట్టాలని తెలవలేదు, వాళ్ళకి ఎట్లాంటి నిత్యావసర వస్తువులు వాళ్ళకి ఇవ్వాలని తెలవలేదు. వాళ్ళొచ్చి ఈ రోజు కామ్ కీ బాత్ అని అంటే దేశ ప్రధాని మన్ కీ బాత్ తోటి కామ్ కీ బాత్ చేస్తుండ్రు. ప్రతి ఒక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో ఊరా ఏమి జరుగుతుంది, పేద ప్రజలలో ఏమి ఉంది, అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది, మన గొప్పతనం ఏంది అని చెప్పి చాటి చెప్తున్నది ఆ మన్ కీ బాత్. ఆ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కూడా విమర్శిస్తున్నారంటే మీకు దేశం కాదు, మీకు రాజకీయమే ముఖ్యమని చెప్పి అర్థమైపోతుంది. దేశంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చేకూర్చింది. ఎందుకంటే ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి మాట్లాడతాను. దీనికి సంబంధించి అసలుకి దేనికి ప్రత్యేకమైన స్థానం గుర్తించింది? అబద్ధాలు చెప్పడంలోనా, తప్పుడు హామీలు ఇవ్వడంలోనా, ప్రజలను మోసం చేయడంలోనా? నిజమైన ప్రత్యేకత ఏముంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి? అధికారం రాకముందేమో 100 రోజులలో నేను ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు డబ్బులు లేవు, ఖజానా నిల్లు, నేను అప్పులు అడిగితే నాకు అప్పులు ఇవ్వట్లేదు అని చెప్పి తెలంగాణ పరువును తీస్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి. వీళ్ళకు మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు. ఈ రోజు ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ ఎందుకు పెట్టలేదండి?
ఉంది. నిజంగా కూడా ఏదైనా లోకల్ గవర్నమెంట్ గెలవంగానే లోకల్ ఎలక్షన్స్ పెడతారు. ఎందుకు పెట్టలేదు? సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టే ధైర్యమే కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏమన్నా అంటే 42% రిజర్వేషన్స్ అని మాట్లాడతారు. ఒక దిక్కు 50% క్యాప్ ఉందన్న విషయం వాళ్ళకి తెలుసు. సుప్రీంకోర్టు ప్రకారంగా 50% రిజర్వేషన్స్ దాటొద్దని తెలుసు. ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని అంటే ఎస్సీ ఎస్టీలకు మోసం చేయాలని ఆలోచిస్తున్నారా? కేవలం అపీజ్మెంట్ పాలిటిక్స్, కేవలం మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం ప్రజలను మోసం చేస్తుంది కాంగ్రెస్. కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ లేదు. దమ్ముంటే ఎలక్షన్లు పెట్టండి అంటే ఎలక్షన్లు పెట్టే చిత్తశుద్ధి కూడా మీకు లేదు. సుప్రీంకోర్టు హైకోర్టు వచ్చి మీరు ఎలక్షన్లు పెట్టాలి అనే ధైర్యం కూడా మీకు లేని వాళ్ళు మీరు వచ్చి నీతులు వలికితే ఎవ్వరు కూడా నమ్మరు. రామచంద్రరావు గారిని నూతనంగా అధ్యక్షుడు కూడా ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతుంది? మన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో తెలంగాణలో జెండా పాతబోతుందా బీజేపీ అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా తెలంగాణలో జెండా పాతబోయేది మా బీజేపీ పార్టీనే. ఎందుకు అని అంటే రామచంద్రరావు గారికి ఉన్న అనుభవంతో పాటుగా రామచంద్రరావు గారు ఒక విద్యార్థి నుంచి కూడా ఏబీవీపీలో పోరాటాలు చేసి ఈ రోజు రాష్ట్రానికి అధ్యక్షన అయ్యారు. కాబట్టి తన వ్యూహ రచనతోటి మేము ముందుకెళ్తున్నాము. రేపు రాబోయే ఎన్నికలలో బీజేపీ సత్తా చాటుతుంది.